హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే ఈ రోజు ఇక్కడ మీకు థంబ్నెయిల్ లో కనిపిస్తున్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. హాఫ్ చూసి మళ్ళీ వీడియోలో చెప్పిన మ్యాటర్స్ కొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారు. అలా కాకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు అడిగితే నేను క్లియర్ చేస్తాను. అయితే మనం జాబ్ కి సెలెక్ట్ అయ్యాక బుక్ అవుతాము. దాంతో పాటు ట్రైనింగ్ లో కూడా ఈ విధంగా ఉంటే సమస్య. వేరే స్టేట్స్ లో అప్లై చేస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందా, ఏ స్టేట్స్ లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది అనేది అయితే మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే జీడిఎస్ జాబ్ వేరే స్టేట్స్ లో అప్లై చేస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందా లేదా అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే మన 10th క్లాస్ మార్క్స్ మెమోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 3 లాంగ్వేజెస్ ఉన్న ఏ స్టేట్ లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాదే అనుకోండి, నేను మధ్యప్రదేశ్ లో అప్లై చేశాను. ఇంకొకళ్ళు వేరే స్టేట్ అనుకోండి, అక్కడ ఇంగ్లీష్ ఉంది. అయితే మనకి భాష ఓన్లీ మన సర్టిఫికేట్స్ లోనే ఉంటే సరిపోదు, మనకి కొంచెమైనా మాట్లాడడం అనేది రావడం ఉండాలి. మనం జస్ట్ ఎలిజిబిలిటీ మాత్రమే ఉంటుంది. అంటే ఆ లాంగ్వేజెస్ మన 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఉంటే మనం అప్లై చేయడానికి, అక్కడ జాబ్ చేయడానికి అది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే. కానీ అక్కడ మనం వేరే స్టేట్ లోకి వెళ్ళి నా 10th క్లాస్ లో సర్టిఫికేట్ లో హిందీ ఉంది లేదంటే ఇంగ్లీష్ ఉంది, అందుకే నేను అప్లై చేశాను కానీ నాకు మాట్లాడడం రాదు అన్నట్లయితే మనల్ని సింపుల్ గా రిజెక్ట్ చేసేస్తారు. మనకి ఫ్లూయెంట్ గా రాకపోయినా వచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ గానే మనం అక్కడ ఉండాలి. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ అవ్వపోయినప్పటికీ మనకు ట్రైనింగ్ టైంలో కొంచెం ఆఫీసర్స్ మనకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వస్తుంటారు. ట్రైనింగ్ కొన్ని అయితే ట్రైనింగ్ టైంలోనే సెకండ్ వెరిఫికేషన్ అయ్యి అప్పుడే ట్రైనింగ్ కూడా మనకు అలొకేట్ చేస్తారు. కాబట్టి ఆ సమయంలో ఏం జరిగిద్దంటే ట్రైనింగ్ సిచ్యువేషన్స్ లో మనం కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే లాస్ట్ లో వాళ్ళైనా 2-3 పారాగ్రాఫ్లు ఇచ్చి ఇది చదవమని అయినా చెప్తారు. సో మనకి కనీసం మాట్లాడడం అంతగా రాకపోయినప్పటికీ చూసి చదవడం అయినా కనీసం రావాలి. బికాజ్ మనం ఫ్లూయెంట్ గా మాట్లాడకపోయినా సరే దే కెన్ అండర్స్టాండ్, లైక్ వీళ్ళు అదర్ స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు అని అయితే అక్కడ ఉన్న వాళ్ళు, అంటే మనకు ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ మనం కనీసం చూసి హిందీ, ఇంగ్లీష్ చదవలేకపోతే వాళ్ళకి ఇంకా సింపుల్ గా అర్థమైపోద్ది. అంటే వీళ్ళకి చదవడమే చూసి రావట్లేదంటే మాట్లాడడం ఇంకా రాదు అని వాళ్ళకి అర్థమైపోద్ది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకైతే హిందీ బిఫోర్ 10th క్లాసే కొంచెం బాగా గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళు చదవమన్నా సరే చదివేశాను. అలాగే ట్రైనింగ్ టైంలో దాంతో పాటు సెకండ్ వెరిఫికేషన్ మనకు ఎక్కడ అప్లై చేసామో ఆ డివిజన్ లోనే వస్తుంది. అక్కడ కూడా నేను ఫ్లూయెంట్ గానే మాట్లాడి మేనేజ్ చేసుకున్నాను. సో అందరికీ కేసు ఇలా ఉండదు. అందరికి ఫ్లూయెంట్ గా మాట్లాడడం రావచ్చు, రాకపోవచ్చు. అందరికి చూసి చదవడం క్లియర్ గా రావచ్చు, రాకపోవచ్చు. మనమైతే అప్లై చేస్తాము, జాబ్ కూడా వచ్చేస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్స్ లో మనకి రిస్కీగా మారుతుంది. అంటే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారా అని అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ వీడియోలో చెప్పలేము. అక్కడ ఉండే ఆ ఆఫీసర్స్ ని బట్టి, వాళ్ళ క్యారెక్టర్ ని బట్టి అది డిపెండ్ అయి ఉంటది. కొంతమంది కొంచెం రూడ్ గా ఉండేవాళ్ళు ఇంకా ఫట్టుమని మనల్ని లేదమ్మా నువ్వు పనికిరావు అన్నట్లుగానే చెప్పేస్తారు. కానీ కొంతమంది అలా కాదు, స్టార్టింగ్ కదా, అది కాక వేరే స్టేట్ కదా అన్నట్లు కొంచెం ఎంపతితో మనకి ఛాన్స్ ఇస్తారు. కానీ మనం అంతా వాళ్ళ ఎంపతి కోసం వాళ్ళ ఎంపతిని మనం యూజ్ చేసుకుని వద్దామంటే అవ్వదు. ఎంతో కొంత మన కృషి అయితే ఉండాలి. అట్లీస్ట్ మనం దీనికి ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వం, కనీసం లాంగ్వేజ్ మీదైనా కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి. ఐ మీన్ 30 days లో హిందీ ఎలా నేర్చుకోవడం, 30 days లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవడం అని అయితే బుక్స్ ఉంటాయి. అవి మీరు 50 రూపీస్ పెడితే వస్తాయి. అవి తీసుకొని కనీసం అందులో ఉన్న బేసిక్ వర్డ్స్ అయినా చదువుకున్నట్లయితే అర్థమైంది. లేదు కాదు మాకు అలా కూడా రాదు అనుకున్నట్లయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. దాంట్లో మీరైతే నాతో కాల్ చేసి మాట్లాడినట్లయితే ట్రైనింగ్ టైంలో మనకి లైక్ ఏముంటుంది, మాట్లాడాల్సిన కన్వర్జేషన్ ఏముంటుంది, అలాగే ట్రైనింగ్ టైంలో మాట్లాడాల్సిన కన్వర్జేషన్ ఏముంటుంది, ఇవైతే నేను మీకు హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ మీరు ఏ స్టేట్ లో అప్లై చేస్తే అది నాకు చెప్పినట్లయితే దానికి సంబంధించిన కొంచెం ట్రైనింగ్ అయితే నేను మీకు ఇస్తాను. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని. సో మనకైతే ఈ బేసిక్ ఉన్నట్లయితే మనం వేరే హిందీ, ఇంగ్లీష్ ఉన్నటువంటి స్టేట్ లో అప్లై చేసినా సరే మనకు ప్రాబ్లం అవ్వదు. మనం జీరో లాంగ్వేజ్ నాలెడ్జ్ తో అప్లై చేసినట్లయితే ఎంతో కొంత అయితే రిస్కీగానే ఉంటుంది. కానీ కంప్లీట్ గా రిస్క్ అని మనం చెప్పలేము, కంప్లీట్ గా సేఫ్ అని చెప్పలేము. అక్కడ ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది. సో మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనం డిపెండ్
డిపెండ్ అయితే చాలా బెటర్ అని నేను మీకు ఈ సజెషన్ అనేది ఇస్తున్నాను. అలాగే ఈ లాంగ్వేజ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. మనకు ట్రైనింగ్ అయ్యి జాయినింగ్ అంతా అయిపోయి ఒక 2 months మనం డ్యూటీలో ఉన్నాక మనకు తర్వాత అనిపిస్తుంది ఇంత సిల్లీగా ఉంది, దీనికోసమా మనం అప్పట్లో అంత కంగారు పడింది అని. సో ఇలా ఏం ఉండదు, ప్రాబ్లం ఏముండదు. జస్ట్ మనం బేసిక్ గా మనకు తెలుసుకొని బ్రెయిన్ లో బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే సరిపోయిద్ది. పెద్ద ఇష్యూ అయితే ఏముండదు, అంతా సాఫీగానే అయిపోతుంది. ఇదైతే లాంగ్వేజ్ కి సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఏ స్టేట్ లో ఏ లాంగ్వేజ్ ఉంటది, ఎక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు చెప్తాను. సో ఇంత మంచి ఛాన్స్ అలాగే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి మన ఛానల్ అయితే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఛానల్ వాళ్ళు కూడా మీతో కాల్స్ మాట్లాడి మీకు గైడ్ చేస్తామని చెప్పరు. బట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ యూత్ ఎవరు ఫేస్ చేయకూడదు, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి అనే దాంతో అయితే నేను ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీతో కాల్స్ మాట్లాడి మీకు గైడ్ ఇద్దామని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుంటూ మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను మీకు డిస్ప్లే చేస్తాను ఆ నోటీస్ అనేది, అందులో మీరు కూడా చూడండి. నేను కూడా చెప్తాను ఏ స్టేట్ లో ఏ లాంగ్వేజ్ ఉంటుందని. ఆ లాంగ్వేజ్ మీ 10th క్లాస్ మార్క్ షీట్ లో ఉంటే ఆ స్టేట్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ ఫర్ GDS ఎంగేజ్మెంట్. ఇక్కడైతే నేను చదువుతాను, మీకు కనిపించకపోయినా మీరు ఒక్కసారి విన్నట్లయితే ఏ స్టేట్ లో ఏ లాంగ్వేజ్ అని అర్థమైపోయింది. నేమ్ ఆఫ్ ద సర్కిల్ ఆంధ్రప్రదేశ్. సో మనకి ఆంధ్రాలో అయితే తెలుగు, అస్సాంలో మనకి అస్సామీస్ అనే భాష అనేది ఉంటుంది. అయితే రిమైనింగ్ కొన్ని 3 districts ఉంటాయి. ఆ 3 districtsలో బెంగాలీ, అలాగే బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏరియాలో బోడో అనే భాష. అంటే అస్సాంలో 3 లాంగ్వేజెస్ ఉంటుంది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న ఈ 3 లాంగ్వేజెస్. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. అలాగే నెక్స్ట్ బీహార్లో హిందీ, సో బీహార్లో అప్లై చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో హిందీ, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఢిల్లీలో హిందీ, ఢిల్లీలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవైతే ఈ 5 states. ఈ 5 states మనం అప్లై చేసుకోదగినవి ఆంధ్రప్రదేశ్, అలాగే బీహారు, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే ఢిల్లీ. సో నెక్స్ట్ కొన్ని స్టేట్స్ గురించి చెప్తాను. గుజరాత్ లో మనకి గుజరాతీ భాష ఉంటుంది. అలాగే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో కూడా గుజరాతీనే ఉంటుంది. హర్యానాలో హిందీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ హర్యానాలో. హిమాచల్ ప్రదేశ్ లో మనకి హిందీ ఉంటుంది. సో ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, హర్యానాలో కూడా అప్లై చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళు. జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లడక్ లో ఉర్దూ అండ్ హిందీ. మన తెలుగు వాళ్ళలో కొంతమంది లాంగ్వేజ్ లో ఉర్దూ కూడా ఉంటుంది, అంటే కొందరు ముస్లిం స్కూల్లో చదువుకున్న వాళ్ళు. జమ్మూ కాశ్మీర్ కొంచెం రిస్క్ కాబట్టి ఈ జాబ్ కి అక్కడ అప్లై చేసే నీడ్ లేదు. పర్సనల్ గా ఇది నా అడ్వైస్. జార్ఖండ్ లో హిందీ, ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కర్ణాటకలో కన్నడ అంటే మన లాంగ్వేజ్ లో కన్నడ లేదు కాబట్టి మనం అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. కేరళ అలాగే లక్షద్వీప్ అండ్ మాహేలో మనకి మలయాళం ఉంటుంది కేరళలో. అలాగే మధ్యప్రదేశ్ లో మనకి హిందీ. ప్రెసెంట్ నేను మధ్యప్రదేశ్ లోనే వర్క్ చేస్తున్నాను. మహారాష్ట్ర అలాగే గోవా. మహారాష్ట్రలో మనకి మరాఠీ ఉంటుంది. అలాగే గోవాలో కొంకణి ఆర్ మరాఠీ రెండిట్లో ఏదైనా ఉంటుంది. సో వీటిలో మనం అప్లై చేసుకోవాలి అంటే మన తెలుగు వాళ్ళు ఎలిజిబుల్ అయిన స్టేట్స్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అలాగే జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్, దాంతో పాటు జార్ఖండ్, అలాగే మధ్యప్రదేశ్. సో నేనైతే వీటిల్లో జమ్మూ కాశ్మీర్కి అలాగే హర్యానాకి అప్లై చేయకపోవడమే బెటర్ అన్నట్టుగా చెప్తాను. రిమైనింగ్ అంతా మీ చాయిస్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ లో మణిపూర్లో మనకి మణిపూరి లేదంటే ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. అలాగే మేఘాలయలో బాత్ హిందీ ఆర్ ఇంగ్లీష్, అంటే హిందీ ఇంగ్లీష్ అనేవి ఉంటుంది. దాంతోపాటు గారో ఫర్ ద ఏరియాస్ కవర్డ్ అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఈస్ట్ గారో హిల్స్, నార్త్ గారో హిల్స్, సౌత్ గారో హిల్స్, వెస్ట్ గారో. అంటే ఈ గారో హిల్స్ అని ఉన్నటువంటి డివిజన్స్ లో మనకు గారో లాంగ్వేజ్ ఉంటుంది. రిమైనింగ్ లో మనకి హిందీ అలాగే ఇంగ్లీష్ అనేది ఉంటుంది. బట్ మనకి నార్త్ ఈస్ట్ లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంది. దాంతో పాటు మనకి ఇక్కడ గారో కానీ లేదంటే వేరే ఈ ఖయాసీ కానీ ఇలాంటివి ఉన్న డివిజన్స్ లో మనకు గనక అలోకేట్ అయినట్లయితే ఓకే, మనకి హిందీ ఇంగ్లీష్ మన సర్టిఫికేట్ లో ఉంది సరిపోయిద్ది. బట్ అక్కడ మనం ఈ హిల్స్ అంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది కాబట్టి అక్కడ పీపుల్స్ తో మనం లోకల్ లాంగ్వేజే మాట్లాడగలం. బికాజ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడలేరు కదా, హిందీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేరు కదా. సో మనకైతే అక్కడ లోకల్గా మాట్లాడాల్సి ఉంటుంది అన్నట్లుగా అక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియన్ అన్నమాట. సో దాన్ని బట్టి మనకి కొన్నిసార్లు ఏంటంటే సర్పంచ్ దగ్గర నుంచి లోకల్ లాంగ్వేజ్ మనకొచ్చు, హీ కెన్ మేనేజ్ అని అయితే సర్టిఫికేట్ తీసుకురమ్మన్నట్లుగా మనకైతే వెరిఫికేషన్ అప్పుడు చెప్తారు. సో అప్పుడు ప్రాబ్లం అయింది. లేదు సర్పంచ్ లేదు మనకి డివిజన్లో అలాగేం అడగలేదు, లేదంటే ఒకవేళ సర్పంచ్ ఇచ్చేసాడు అన్నట్లయితే మనకు ప్రాబ్లం ఉండదు. బట్ మనమైతే ఇక్కడ మేఘాలయలో అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇట్స్ టోటల్లీ డిపెండ్ అపాన్ అక్కడ ఉండే మనం అలొకేట్ అయిన విలేజ్ని బట్టి అలాగే అక్కడ ఉన్న సర్పంచ్ని బట్టి డిపెండ్
డిపెండ్ అయి ఉంటుంది. మనం అయితే అప్లై చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఇలాంటి తికమక ఉన్న స్టేట్స్ లో కాకుండా రిమైనింగ్ చాలా ఉన్నాయి, అందులో అప్లై చేసుకుంటే బెటర్. లేదంటే మనకు ఇక్కడే ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నట్లయితే యూ కెన్ అప్లై హియర్. అంటే కొంచెం ప్లాన్డ్ గా మనం చేసుకుంటే అంతా నార్మల్ గానే ఉంటుంది. మీరు అనుకున్నంత ఓ రేంజ్ లెవెల్లో ప్రాబ్లం అయితే ఇక్కడ ఉండదు. మిజోరాంలో మిజో అనే భాష ఉంటుంది, నాగాలాండ్ లో హిందీ ఆర్ ఇంగ్లీష్, అలాగే మనకి త్రిపురలో బెంగాలీ ఆర్ కక్ బరక్ అనే లాంగ్వేజ్ ఉంటుంది, ఒడిస్సాలో మనకి ఒడియా భాష, పంజాబ్ లో మనకి పంజాబీ ఉంటుంది, చండీగఢ్ లో హిందీ ఆర్ ఇంగ్లీష్, రాజస్థాన్ లో మనకి హిందీ ఉంటది, తమిళనాడులో మనకి ఇంకా తమిళ్ గానే ఉంటుంది, పుదుచ్చేరి కానీ ఇంకా మనకి తమిళనాడులో కానీ తమిళే ఉంటది. అలాగే తెలంగాణలో మనకు తెలుగు లాంగ్వేజ్, ఉత్తరప్రదేశ్ లో హిందీ, ఉత్తరాఖండ్ లో కూడా హిందీనే, వెస్ట్ బెంగాల్ లో బెంగాలీ భాష, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో హిందీ ఆర్ ఇంగ్లీష్, అలాగే వెస్ట్ బెంగాల్ లో మనకు సిక్కిం లో నేపాలీ ఆర్ భుటియా ఆర్ లేప్చా ఆర్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. అలాగే డార్జిలింగ్ డివిజన్ లో మనకి బెంగాలీ ఆర్ నేపాలీ ఉంటుంది. పోస్ట్ ఆఫీసెస్ అండర్ గోర్ఖా టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ లో నేపాలీ. సో ఇవైతే మనకి లాంగ్వేజ్ కి సంబంధించిన విషయాలు అనమాట. మీరు ఒకసారి ఈ ఫొటోస్ ని చెక్ చేసుకొని మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ అన్నిటిని క్లారిటీ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందనే అనుకుంటున్నాను. ఉంటాను, బాయ్ బాయ్.